వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ గోవింద. హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్. మనకి ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ చెప్పుకోవడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ గురించి చాలా సింపుల్గా చెప్పుకుందాము. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. టాపిక్ వచ్చేస్తే కనుక ఫ్యూచర్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కనుక ఫ్యూచర్‌లో చేసేటువంటి పనులనమాట. ఫ్యూచర్‌లో ఏ టైంకి ఎలా జరుగుతుంది? ఏ టైంకి ఎంతవరకే జరుగుతుంది? ఏ టైంకి పని పూర్తవుతుంది? సో, అలాంటివన్నీ కూడా మనం ఈ టెన్స్‌లో యూజ్ చేసి చెప్తాము. మనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లాగే ఫ్యూచర్ టెన్స్‌లోని కూడా మనకి 4 టెన్సెస్ అనేవి ఉన్నాయి. చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. పర్ఫెక్ట్ అనేసరికి మీకు తెలుసు ఇంకా డెఫినిట్‌గా V3నే వస్తది. అయితే ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ అనేసరికి మనకి సింపుల్ ఫ్యూచర్ అనేసరికి సింపుల్ ప్రెజెంట్ లాగే V1 అనేది వస్తదనమాట ఇక్కడ గూడా. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూయస్‌కి విల్‌కి బి అనేది యాడ్ అవుతది. సో, మనం స్ట్రక్చర్ వైజ్ చూద్దాము. ఫ్రెండ్స్, మీకిది స్క్రీన్ అనేది చిన్నదిగా కనిపిస్తే గనక జూమ్ బటన్‌పై క్లిక్ చేసి చూసినట్లయితే మీకు పెద్దదిగా కనిపిస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ మనకి ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 అనేది ఉంటుందన్నమాట. ఓకే. సబ్జెక్ట్ అంటే ఐ. పాజిటివ్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఐ విల్ స్టడీ. నేను చదువుతాను. ఓకే. అంటే ఫ్యూచర్‌లో నేను చదువుతాను. రేపవని, ఎల్లుండవని, రాత్రికవని అలా అన్నమాట. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. విల్ అనేది వెల్ఫింగ్ వెర్బ్ అన్నమాట. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి 24 ఉంటాయి. విల్ అనేది వెల్ఫింగ్ వెర్బ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టడీ అనేది V1 అన్నమాట. స్టడీయడ్ అంటే స్టడీ అనేది V1. సో ఇలా ఏంటంటే చాలా సింపుల్‌గా ఉంటది సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ అనేది. ఐ విల్ స్టడీ, ఐ విల్ ప్లే, ఐ విల్ సింగ్, ఐ విల్ కుక్, ఐ విల్ గో, ఐ విల్ కమ్, ఐ విల్ టీచ్. ఇలా ఇవన్నీ ఫ్యూచర్‌లో ఇప్పుడు చెప్పిన ఉదాహరణలన్నీ కూడా మనం ఏంటి, నేను పాడతాను, నేను వెళతాను, నేను వండుతాను ఇలా అన్నమాట. నేను చెప్తాను ఐ విల్ సే, నేను వెళతాను ఐ విల్ గో, నేను ఉంటాను ఐ విల్ స్టే, నేను వస్తాను ఐ విల్ కమ్. ఓకే. అలా అన్నమాట. ప్రతిది కూడా నేను వండుతాను ఐ విల్ కుక్, నేను టీచ్ చేస్తాను ఐ విల్ టీచ్. ఇలా ఫ్యూచర్‌లో సింపుల్‌గా చెప్పేటువంటివి ఏంటంటే గనక మనం సబ్జెక్టు, విల్లు, V1 యూజ్ చేస్తే గనక ఈజీగా వస్తాయి. మరి నెగెటివ్ ఏంటి? నాట్ పెట్టేస్తే నెగెటివ్ అయిపోద్ది. అది మీకు తెలుసు. ఐ విల్ నాట్ స్టడీ, ఐ విల్ నాట్ కమ్, ఐ విల్ నాట్ గో, ఐ విల్ నాట్ సింగ్, ఐ విల్ నాట్ కుక్. ఇవన్నీ కూడా అంటే నేను వండను, నేను పాడను, నేను వెళ్ళను, నేను రాను ఇలా. ఇది సింపుల్ ఫార్మ్ చెప్పాలంటే గనక ఐ వోంట్ స్టడీ. విల్ నాట్‌ని షార్ట్ ఫార్మ్‌లో చెప్పాలంటే వోంట్ అని కూడా చెప్తామండి. చూడండి, ఐ విల్ నాట్ స్టడీ అన్నాం కదా! ఐ వోంట్ స్టడీ అంటే నేను చదవను. ఐ వోంట్ గో నేను వెళ్ళను. ఐ వోంట్ లిజన్ నేను వినను. సో, అలా వోంట్ అని కూడా వస్తదనమాట. విల్ నాట్‌ని షార్ట్ ఫార్మ్‌లో అలా చెప్పుకోవచ్చు. క్వెషనింగ్ అడిగినప్పుడు, విల్ యూ స్టడీ? నువ్వు చదువుతావా? అలా అన్నమాట. నువ్వు చదవవా? అంటే ఏమడుగుతాం? నెగెటివ్‌లో ఉండేటువంటి దాన్ని కూడా క్వెషన్‌గా తయారు చేయాలి మనం. నెగెటివ్ ఫార్మ్‌ని క్వెషన్‌గా తయారు చేయాలి. పాజిటివ్ ఫార్మ్‌ని కూడా క్వెషన్‌గా తయారు చేయాలి. ఒక టెన్స్‌లో మనకి పాజిటివ్ ఫార్మ్, నెగెటివ్ ఫార్మ్, పాజిటివ్ ఫార్మ్ క్వెషనింగు, నెగెటివ్ ఫార్మ్ క్వెషనింగు వస్తే మీకు టెన్సెస్ మీద పూర్తి అండర్‌స్టాండింగ్ ఉన్నట్లే. సందర్భానికి తగ్గట్టుగా మీరు చక్కగా లాంగ్వేజ్ అనేది మాట్లాడేస్తారనమాట. ఓకే. ఇక్కడ చూడండి, నువ్వు విల్ యూ స్టడీ? నువ్వు చదువుతావా? మరి నువ్వు చదవవా అంటే వోంట్ యూ స్టడీ? అంటే విల్ నాట్ యూ స్టడీ అని వోంట్ యూ స్టడీ అంటాం. అంటే నువ్వు అలా కూడా మనం చెప్తామనమాట. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయింది కదా! ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్ చూద్దాం ఇక్కడ. బి అనేది యాడ్ అవుతదండి స్ట్రక్చర్‌లో. ఎస్ ప్లస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V1 ఇంగ్ ఫార్మ్ అనమాట. అంటే V4 ఇంగ్ ఫార్మ్ అనేది వస్తదనమాట. పాజిటివ్ సెంటెన్స్ చూడండి. ఐ విల్ బి రీడింగ్. నేను చదువుతూ ఉంటాను. ఫ్యూచర్‌లో నేనేం చేస్తాను? చదువుతూ ఉంటాను. ఐ విల్ నాట్ బి రీడింగ్. నేను చదువుతూ ఉండను నెగెటివ్ ఫార్మ్. విల్ యూ బి రీడింగ్?
నువ్వు చదువుతూ ఉంటావా? క్వెషనింగ్ అనమాట. అలా కాకుండా నెగెటివ్‌ది క్వెషనింగ్‌గా మార్చాలనుకోండి. నెగెటివ్ ఫార్మ్ ఉందా? ఐ విల్ నాట్ బి రీడింగ్ అని ఉంది కదా! అది మళ్ళీ మనం క్వెషనింగ్‌గా మార్చాలంటే మీకు తెలుసు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్జెక్ట్‌కి ముందు తీసుకొచ్చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ విల్ నాట్ బి రీడింగ్ అని ఉంది కదా! అప్పుడేమవుతుంది? వోంట్ ఐ బి రీడింగ్? నేను చదువుతూ ఉండనా? అని వస్తదన్నమాట. అంటే మీరు ఓన్‌గా మీకు మీరుగా క్వెషనింగ్ అనేది తయారు చేసుకోగలగాలన్నమాట. అంటే భవిష్యత్తులో పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి కంటిన్యూయస్. మరి భవిష్యత్తులో పని జరుగుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. కంటిన్యూ టెన్స్ అంటే ఆ టైంకి జరుగుతూ ఉంటదన్నమాట. ఐ విల్ బి రీడింగ్ అంటే ఆ టైంకి నేను చదువుతూ ఉంటాను అనేసి వస్తదన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ థర్డ్ వన్. పర్ఫెక్ట్ అనేసరికి ఎప్పుడు వి3నే యాడ్ చేయాలి. అయితే ఇక్కడ మనకేంటంటే గనక ఫ్యూచర్‌లో చూసుకున్నట్లయితే గనక విల్‌కి హావ్ అనేది యాడ్ అవుతదన్నమాట. చూడండి సబ్జెక్ట్ ప్లస్ విల్. అదే కంటిన్యూయస్‌లో అయితే విల్ బి వస్తది. పర్ఫెక్ట్‌లో అయితే విల్ హావ్. అదే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనుకోండి విల్ హావ్ బీన్. బీన్ అనేది యాడ్ అవుతాయి కంటిన్యూయస్‌లు. పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లు అన్నిట్లికి బీన్‌లు యాడ్ అవుతాయమ్మ. అది ప్రెజెంట్ అవని, పాస్ట్ అవని, ఫ్యూచర్ అవని కానీ. ఓకే. ఈ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హావ్ ప్లస్ వి3 వస్తది. ఐ విల్ హావ్ ఫినిష్డ్ వర్క్. ఐ విల్ హావ్ ఫినిష్డ్ వర్క్. అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో పని పూర్తవుతుంది. ఆ టైంకి పూర్తవుతుంది అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తామనమాట. ఐ విల్ హావ్ ఫినిష్డ్ వర్క్ బై 8:00 లేదంటే గనక అట్ 8:00. 8:00కి నేను ఆ పని కంప్లీట్ చేసేస్తాను అని చెప్తామనమాట. ఓకే. అంటే భవిష్యత్తులో ఒక టైంకి కంప్లీట్ చేస్తాను అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తామనమాట. అంటే ఏంటి చూడండి ఇక్కడ ఐ విల్ హావ్ కంప్లీటెడ్ మై ఎగ్జామ్ బై టుమారో. అంటే రేపటికి నా ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తాను అనే సందర్భంలో మనం వాడతాం. నెగెటివ్ ఏంటి? ఐ విల్ నాట్ హావ్ ఫినిష్డ్. నాట్ యాడ్ చేస్తే మనకి నెగెటివ్ ఫార్మ్ అనేది వచ్చేస్తుందనమాట. క్వెషన్ చూడండి. విల్ యూ హావ్ ఫినిష్డ్? నువ్వు ఫినిష్ చేస్తావా? అంటే ఆ టైంకి నువ్వు ఫినిష్ చేసేస్తావా అని వస్తదనమాట. సో, ఇది మనకి పర్ఫెక్ట్ టెన్స్ అంటే మీకు హెల్పింగ్ ఫార్మ్ అనేది మనకి ఏదైతే ఉందో హెల్పింగ్ వర్బ్ అనేది మనం ముందుకు తీసుకొస్తే అది క్వెషనింగ్ అనేది కంప్లీట్ అయిపోద్దనమాట. సో, ఈ రకంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది భవిష్యత్తులో ఒక పని ఈ టైంకి పూర్తయిపోతుంది అని చెప్పడానికి యూజ్ చేస్తామనమాట. ఐ విల్ హావ్ బీన్. బీన్ రాదు ఇక్కడ. బీన్ అనేది పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్‌లో వస్తది. ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ విల్ హావ్ ప్లస్ వి3నే వస్తదనమాట. ఐ విల్ హావ్ ఫినిష్డ్ వర్క్ అలా వస్తది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఇక్కడ ఏంటొస్తది? సబ్జెక్ట్ ప్లస్ విల్ హావ్ బీన్. ఇంగ్ ఫార్మ్ వస్తది డెఫినిట్‌గా. ఫర్, సిన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లకి మీకు టైమింగ్ వర్డ్స్ ఏంటంటే ఫర్, సిన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్‌కి ఏంటంటే గనక అట్ 8:00, అట్ 9:00 లేదా బై దిస్ టైమ్, నెక్స్ట్ ఇయర్ అలాంటి టైంలో మనకి ఈ వర్డ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ చూసుకున్నట్లయితే గనక విల్ హావ్ బీన్ యాడ్ అవుతుంది. ఇంగ్ ఫార్మ్, ఫర్, సిన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ మనకి ఐ విల్ హావ్ బీన్ టీచింగ్ ఫర్ 5 ఇయర్స్. అంటే అంటే పని ఎంత కాలంగా కొనసాగుతుందో చెప్తదనమాట. అంటే ఇన్ని సంవత్సరాలు నేను టీచింగ్ అనేది కొనసాగిస్తూ ఉంటాను భవిష్యత్తులో అని చెప్తామనమాట. అదే నెగెటివ్ అనుకోండి. ఐ విల్ నాట్ హావ్ బీన్ టీచింగ్. నేను టీచింగ్ అనేది చేస్తూ ఉండను. అంటే అంతకాలం చేస్తూ ఉండను అని అర్థం. అంటే కొంత టైం అనేది చెప్తుంది. ఎంత టైం అనేది మనం ఆ పని చేస్తాము అనేది వివరించడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్‌ని మనం ఉపయోగిస్తామనమాట. నెగెటివ్ ఫార్మ్. ఐ విల్ నాట్ హావ్ బీన్ టీచింగ్. నేను టీచింగ్ చేస్తూ ఉండను. నెక్స్ట్ ఇంకేంటి? విల్ యూ హావ్ బీన్ టీచింగ్? నువ్వు టీచింగ్ చేస్తూ ఉంటావా? అంటే ఇంతకాలం చేస్తూ ఉంటావా అని అర్థం అనమాట. అంటే ఫర్ 9 ఇయర్స్ కానీ, ఫర్ 5 ఇయర్స్ కానీ ఇలా. సో, అలా ఇన్ని ఇయర్స్ నువ్వు ఈ పని చేస్తూ ఉంటావు. సో, అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, మీకు కొంచెం ప్రాక్టీస్ అనేది కొన్నిచ్చాను. ఒకసారి చూడండి. ఇక టేబుల్ చూడండి. సింపుల్ ఫ్యూచర్‌కొచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి1 సింపుల్‌గా. ఫ్యూచర్ కంటిన్యూయస్ అనేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ ఇంగ్ ఫార్మ్ అనమాట.
నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 అన్నమాట. ఇక్కడ విల్ హ్యావ్ కరెక్ట్‌గా హ్యావ్ అనేది కరెక్ట్‌గా లేదు చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 వస్తది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్‌కి మళ్ళీ ఏమి యాడ్ అవుతుంది మనకి? విల్ హ్యావ్ ప్లస్ బీన్. విల్ హ్యావ్ బీన్ అనేది యాడ్ అవుతుంది. ప్లస్ ఇంగ్ ఫార్మ్ అన్నమాట. ఇక్కడ కంటిన్యూయస్‌లకి డెఫినిట్‌గా ఇంగ్ ఫార్మ్‌లే వస్తాయి. పర్ఫెక్ట్‌లకి ఎప్పుడు V3నే వస్తది. సింపుల్ ఫ్యూచర్‌కి ఎప్పుడు V1 వస్తది. ఈ స్ట్రక్చర్ అనేది మీరు బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్‌కి ఇక్కడ 4 ఇచ్చారు చూడండి. 4 అంటే 4 టెన్సెస్‌కి 4 ఇచ్చారు చూడండి. ఐ డాష్ టుమారో. ఐ విల్ గో టుమారో. గో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా అదే వస్తది ఆన్సర్ కూడా. షీ డాష్ రైట్ ఎగ్జామ్ అన్నాడు. ఇక్కడ రైట్ ఉంది కాబట్టి షీ విల్ రైట్ ఎగ్జామ్. ఇది కూడా సేమ్ అలాగే వస్తది. విల్ గో యాడ్ అవుతది. విల్ రైట్ యాడ్ అవుతది 2 కూడా. ఇక్కడ చూడండి. దే విల్ బి ప్లేయింగ్ ఎట్ 6 పీఎం. అంటే 6 గంటలకి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట? ఆట ఆడుతూ ఉంటారు. అక్కడ టైం అనేది మెన్షన్ చేయబడింది కాబట్టి దే విల్ బి ప్లేయింగ్ ఎట్ 6 పీఎం అని వస్తదనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే హీ విల్ హావ్ ఫినిష్డ్ బై ఈవినింగ్. వర్క్ బై ఈవినింగ్. అంటే ఈవినింగ్‌కి తన వర్క్ అనేది ఫినిష్ చేయబడత ఫినిష్ చేసి ఉంటాడు. అంటే ఆ టైంకి తను ఏం చేస్తాడు? పని అనేది కంప్లీట్ చేసేస్తాడనమాట. హీ విల్ హావ్ ఫినిష్డ్ వర్క్. వర్క్ అనేది ఫినిష్ చేసేస్తాడు. ఎప్పటికి? బై ఈవినింగ్. అంటే ఆ టైంకి ఆ పని పూర్తయిపోతుంది అని చెప్పేది పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్‌లో అలా చెప్తాం. అంటే ఏంటి? చూడండి ఇక్కడ చూడండి ఐ విల్ నేను చెప్తాను. ఐ విల్ హావ్ కంప్లీటెడ్ మై ఎగ్జామ్ బై టుమారో. రేపటికి నా ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయబడుతుంది. ఓకే. లేదంటే బై టుమారో అంటే రేపటికి. లేదంటే డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండికి నా పని కంప్లీట్ చేయబడుతుంది అని చెప్తామనమాట. ఓకే. విల్ బి ప్లేయింగ్. దే విల్ బి ప్లేయింగ్ ఎట్ 6:00 లేదంటే ఏంటి? ఐ విల్ బి స్టడీయింగ్ ఎట్ 2:00 ఓకే. అంటే ఏంటి? టుమారో రేపు 2:00కి నేను చదువుతూ ఉంటాను. అది కంటిన్యూయస్ అనమాట. ఇవి ఎలాగో మీకు తెలుసు. ఏంటి? ఐ విల్ గో, సో ఐ విల్ రైట్, ఐ విల్ సింగ్ ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో అలా చేస్తే చాలా అంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాం కదా! ఏ టెన్స్ అయినా కూడా చదివి, వినేసి వదిలేయడం కాదు. సో దీన్ని డైలీ లైఫ్‌లో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఇంగ్లీష్ గ్రామర్ అనేది వచ్చేస్తది. గ్రామర్ వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజీగానే మీకు వస్తాయన్నమాట. డైలీ లైఫ్‌లో చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? లైక్ మాత్రం మర్చిపోవద్దు. మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్ళాలి కాబట్టి డెఫినిట్‌గా లైక్ చేయండి. థాంక్ యూ. మరొక కొత్త టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.